ఇక జమ్మూలో బాంబుల మోత మోగుతోంది. 7 చోట్ల భారీ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం పేల్చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగినట్లు సమాచారం. దాంతో జమ్మూలో బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అటు రాజస్థాన్లోనూ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఇక జమ్మూలో బాంబుల మోత మోగుతుంది. 7 చోట్ల భారీ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం ఇప్పటికే పేల్చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగినట్లు సమాచారం. దాంతో జమ్మూలో బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అటు రాజస్థాన్లోనూ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్విందని చెప్పాలి. యుద్ధం, భారతదేశం ఎంతైనా యుద్ధం వద్దు మా టార్గెట్ ఓన్లీ టెర్రరిస్టులే అనుకుంటే మాత్రం పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రారంభించిందని చెప్పుకోవాలి. బార్డర్ లో యుద్ధం ప్రారంభమైంది అన్అఫీషియల్ గా కూడా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రోజు 8 మిసైల్ డ్రోన్ అటాక్స్ కూడా ప్రయత్నించింది. అలాగే పాక్షికంగా జమ్మూ ఎయిర్పోర్ట్ కూడా దెబ్బతింది. 8 క్షిపణులను కూడా మన ఆర్మీ S-400 ఏదైతే రష్యా నుంచి దిగుమతి చేసుకుందో ఆ S-400 తోని 8 క్షిపణులని పాకిస్తాన్ కి చెందినవి కూడా గాల్లోనే కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండాలని, ఎవరు బయటికి వెళ్లొద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను కూడా భారతదేశం దగ్గర ఉన్న అత్యంత పటిష్టమైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూడా కూల్చివేసింది. పాకిస్తాన్ కు ధీటుగా భారత దళాలు కూడా ప్రతిదాడులు చేస్తున్నాయి. పలు చోట్ల డ్రోన్లు కూడా భారత సైన్యము మొత్తం కూల్చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతము ఒక యుద్ధ వాతావరణం నెలకొనింది. మరోవైపు పఠాన్ కోట్ లో కూడా విద్యుత్ అంతరాయము, సరిహద్దు గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించారు. జమ్మూలో కొన్ని డ్రోన్లు కూడా కోల్పోయాయి. రాజస్థాన్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటన కూడా చేశారు. బార్డర్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాలను కూడా బ్లాక్అవుట్ చేసి 9 గంటల నుండి బ్లాక్అవుట్ కి పిలుపునిచ్చింది ఇండియన్ ఆర్మీ. ప్రజలెవరు కూడా అక్కడ నియర్ బై 50 కిలోమీటర్ల మేరకు ప్రజలందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. సో పాకిస్తాన్ యుద్ధం, భారతదేశం చాలా మటుకు కూడా యుద్ధం ఆపి ఓన్లీ టెర్రరిస్టుల పైనే, పాకిస్తాన్ పైన యుద్ధం వద్దు అనుకుంటే పాకిస్తానే మరోసారి యుద్ధానికి కయ్యానికి కాలు దువ్విందని చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే పహల్గామ్ లో ఉగ్రవాద దాడి ఏప్రిల్ 22వ తేదీన జరిగిందో మరోసారి పాకిస్తాన్ ఆజ్యం పోయబట్టే భారతదేశం కూడా ఇంకా స్పందించాల్సి వస్తుందని కూడా ఈ రోజు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా స్పష్టం చేశారు. అర్ధరాత్రి డ్రోన్లు మిసైళ్లతో భారత్ పై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించిందని, పాకిస్తాన్ దాడులను భారత గగనతల రక్షణ వ్యవస్థ బలంగా తిప్పికొట్టిందని కూడా ఆయన మిశ్రీ పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ లో లాహోర్ లోని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైందని కూడా ఆయన పేర్కొన్నారు. ఆయన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పలు వివరాలు కూడా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పాకిస్తాన్ ప్రస్థానమే అబద్దాలతో మొదలైంది. అసత్య ప్రచారాలు చేయడము పాకిస్తాన్ కు అలవాటే. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ దుశ్చర్యలకు సమాధానం మాత్రమే. పౌరులను కాపాడుకునే భారత హక్కును ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అనేక దేశాలతో భారత్ సంప్రదింపులు జరుపుతుంది. పహల్గామ్ దాడిపై బదులిచ్చే హక్కు భారత్ కి ఉందని కూడా ఆయన చెప్పారు. అంటే ఈ రోజు విక్రమ్ మిశ్రీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఖచ్చితంగా యుద్ధం వచ్చే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇండైరెక్ట్ గా కూడా ఆయన చెప్పారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తుంది. గత 60 ఏళ్లుగా ఆ ఒప్పందాన్ని గౌరవించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నందుకే ఒప్పందాన్ని రద్దు చేశామని కూడా విక్రమ్ మిశ్రీ చెప్పారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులు జరిపితే 16 మంది భారతదేశ పౌరులు మృతి చెందారు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ సామాన్య పౌరులు చనిపోయారనేది అవాస్తవము. ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనేది కూడా వాస్తవం కాదు. కొన్ని ప్రార్థనా స్థలాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ ఉగ్ర స్థావరాలుగా మార్చుకుంది. పాకిస్తాన్ మాత్రం సిక్కుల లక్ష్యంగా పూంచ్ సెక్టర్ లోని గురుద్వారాలపై దాడి చేస్తుంది అంటూ కూడా విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ ఫైర్ అయ్యారు.
పాకిస్తాన్ నిన్న రాత్రి గురుద్వారాపై చేసిన దాడుల్లో 3 సిక్కులు చనిపోయారు. భారత్ సామాన్య పౌరులపైన పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తుంది అని కూడా విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఏప్రిల్ 22 నుండి కొనసాగుతున్నాయి. అక్కడక్కడ మోటార్లు, భారీ ఆయుధాలతో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. ఈ దాడుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన 16 మంది అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోయారు. చనిపోయిన వారిలో 3 మహిళలు, 5 చిన్నారులు ఉన్నారని కూడా ఫారెన్ సెక్రటరీ మిశ్రీ వివరించారు. యునైటెడ్ నేషన్స్ కి కూడా ఆధారాలు ఇచ్చాము. తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాకిస్తాన్ చెప్పుకుంటుంది. పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని పాక్ తో లింకులున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ 2 సార్లు ప్రకటించింది. టీఆర్ఎఫ్ అనేది లష్కర్ ఎ తోయిబా ముసుగు సంస్థ. దీనిపై తగిన ఆధారాలను భారత్ ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ లో కూడా సమర్పించిందని కూడా తెలిపారు. టీఆర్ఎఫ్ గురించి ఐక్యరాజ్య సమితికి పూర్తి స్థాయిలో వివరించాము. కేవలం ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించామని కూడా విక్రమ్ మిశ్రీ చాలా క్లియర్ గా చెప్పారు. అయితే పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన ప్రాంతాలు ఇవి కూడా ప్రత్యేకంగా చెప్పారు. అర్ధరాత్రి డ్రోన్లతో మిసైళ్లపై భారత్ పై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించిందని కూడా చెప్పారు. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట, అమృత్సర్, కప్తర్లాతో పాటు జలంధర్, లుధియానా, ఆదంపూర్, బటిండా, చండీగఢ్ తో పాటు ఫలౌడి, ఉత్తర్లై, భూజ్ ప్రాంతాలపైన కూడా అటాక్ చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కుప్వారా, బారాముల్లా, ఊరి, పూంచ్, మోందార్, రాజౌరి సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టిందనేది కూడా చాలా క్లియర్ గా భారత్ ఆర్మీ తరఫున కల్లల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మాత్రము ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే ముందుగానే భద్రతా దళాలు పసిగడుతున్నాయి. పాకిస్తాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందనేది కూడా చాలా క్లియర్ గా ముందుగానే పసిగొట్టాయి. సో జమ్మూలో ఎయిర్పోర్ట్ ని పాక్షికంగా దెబ్బతింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి భారత ఆర్మీ గడిచిన 2019 నుంచి కూడా భారత ప్రభుత్వము బంకర్లని అభివృద్ధి చేస్తూ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో ఎప్పుడు పాకిస్తాన్ తోని కూడా బార్డర్ లో భారత్ కి సమస్యాత్మకంగా మారింది. సో ఎమర్జెన్సీలో మరోసారి 1999 తర్వాత ఒకవేళ యుద్ధం వస్తే ఏంటి స్థానికుల పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా గ్రాడ్యువల్ గా బంకర్ల నిర్మాణం అనేది భారత ప్రభుత్వం చేస్తూ వస్తుంది. సో ప్రస్తుతం జమ్మూలో కొన్ని ప్లేసెస్ లో బంకర్లు నిర్మించింది. ప్రజలందరినీ కూడా సేఫ్ అంటే వాళ్ళందరి రక్షణగా కూడా బంకర్లలో దాచే ప్రయత్నం కూడా భద్రతా దళాలు కూడా చేస్తున్నాయి. సో మరోవైపు ఏమో భారత్ కూడా రిటాలియేషన్ ప్రారంభించింది. సో ఆ మిసైల్ డ్రోన్లను కూడా కుప్ప కూల్చేస్తున్నది. సో ఈ రోజు రాత్రి పెద్దగా యాక్టివిటీ జరగబోతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే రాజస్థాన్ పఠాన్కోట్ వైమానిక స్థావరం ఎక్కడైతే 2016లో జనవరి 1 పఠాన్కోట్ వైమానిక స్థావరం పైన పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేశారు. ఇప్పుడు పఠాన్కోట్ వైమానిక దాన్ని కూడా అలర్ట్ లో తీసుకున్నారు. ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రామాల్ని ఖాళీ చేయించారు. సో ఖచ్చితంగా పఠాన్కోట్ వైమానిక స్థావరం అనేది పంజాబ్ స్టేట్ లో ఉంది. సో ఇది నియర్ బై పాకిస్తాన్ కు ఉంటుంది. సో ఇక్కడ నుంచి అంటే వాయుసేన ఇక్కడ నుంచి కూడా యాక్టివ్ గా పనిచేసే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్ బార్డర్ లో ఖచ్చితంగా బ్యాటిల్ ఫీల్డ్ అంటే గ్రౌండ్ లోనే వారు కూడా జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. 50 కిలోమీటర్ల మేరకు ప్రజల్ని ఇప్పటికే కూడా ఖాళీ చేయించారు. సో ఇప్పుడు 3 వైపుల నుంచి కూడా ఖచ్చితంగా భారత్ ప్రతిదాడి చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సూచన అంటే మన వాళ్ళు కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే వాళ్ళు మన పౌరులపై దాడి చేసి చంపేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే అక్కడ ఉగ్రవాదం ఏ రేంజ్ లో ఉందో కనిపిస్తుంది. అంటే ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఏం జరిగే అవకాశం ఉందంటే ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు సందీప్. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రారంభమైందనే చెప్పుకోవాలి మనము. సో ఈ రాత్రి పూట పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే కాల్పుల నిబంధన ఏదైతే ఉంటుందో అది దాదాపు 34 సార్లు ఇప్పటి వరకు కూడా ఉల్లంఘించింది. ఖచ్చితంగా అంటే భారతదేశం కూడా చాలా మటుకు ఓపికగా కూడా వెయిట్ చేస్తుంది. పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకుంటుంది అని. కానీ ఉల్లంఘనలు ప్రతిసారి మార్చుకోవడము, అటు సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడము, ఇటు సింధు నదికి చెందిన దాన్ని కూడా ఉల్లంఘించడము. సో ఇవన్నీ అది మునుపటి భారతదేశం కాదు, ఇప్పుడు నయా భారత్ వేరే అన్న చందన కూడా బెఫిటింగ్ రిప్లై అనేది కూడా ఇస్తుంది భారతదేశము. సో ఖచ్చితంగా ఈ రోజు రాత్రి ఇటు జమ్మూతో పాటు అలాగే రాజస్థాన్ లో కూడా ఒక పెద్ద ఎత్తున యాక్టివిటీ జరిగే అవకాశం ఉందనేది కూడా ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. సో ఏదైనప్పటికీ ఖచ్చితంగా ఒక అటాక్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది పాకిస్తాన్ మీద. దీంతో పాటు భారతదేశ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ గాని అలాగే అత్యాధునిక ఆయుధాల గురించి కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. S-400 ఏదైతే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నామో ఆశ్చర్యకరంగా ఆ S-400 తో పాటు మన భారత మిగ్ విమానాలు
మరోసారి F-16 అమెరికాకి చెందిన F-16 విమానాల్ని కుప్పకూల్చాయి. అమెరికాపై F-16 అనేది కూడా మోడర్న్ జెట్ ఫైటర్స్ లో అదొకటి. F-16 తో పాటు F-17 ని కూడా కుప్పకూల్చింది. సో పాకిస్తాన్ కి F-16, F-17, F-35 అనేది అమెరికా తీవ్రవాదులపైన పోరాడేటందుకు, తీవ్రవాదుల మీద ఎమర్జెన్సీ పర్పస్ లో వాడేందుకు కూడా అమెరికా ఇచ్చింది F-16 తో పాటు F-35. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా 2019లో కూడా భారతదేశం బాలాకోట్ పైన వైమానిక దాడులు జరిగాక భారతదేశం కూడా మిగ్ విమానాలతో అప్పుడు కూడా F-16 కూల్చేసింది. సో అప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్ పైన కూడా చాలా తీవ్రంగా ఆగ్రహించింది. సో తాజాగా ఈ రోజు కూడా మరోసారి F-16 పాకిస్తాన్ వాడడము, సో మిస్యూజ్ అంటే అమెరికా ఇచ్చిన పర్పస్ ఒకటి, పాకిస్తాన్ మిస్యూజ్ చేసింది మరోసారి. దాన్ని మన S-400 అడ్వాన్స్ టెక్నాలజీతో కూడా ఆ F-16 ని కుప్పకూల్చింది అమెరికా F-16 విమానము. సో దీన్ని బట్టి కూడా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది పాకిస్తాన్ వారికి ఒకవేళ బ్యాటిల్ ఫీల్డ్ లో దిగిన వైమానిక దాడులు ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఇండియాదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, ఇండియాదే పై స్థాయి ఉంటుంది. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని రిసోర్సెస్ లో కానీ దేంట్లోనైనా కూడా పాకిస్తాన్ ఇండియా ముందు దిగుదోడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.